హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను ఈరోజు వెజ్ పులావ్ చేస్తున్నానండి. నార్మల్ రైస్తో వెజిటేబుల్ పులావ్ అండి. చాలా బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు నేను స్టవ్ వెలిగించుకున్నాను. కుక్కర్లో చేస్తున్నాను కదా, సో కుక్కర్ పెట్టుకున్నానండి. కుక్కర్ పెట్టుకొని ఈ కప్ తోటి నాకు 2 కప్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు 2 అయితే వేసేసాను కదా, దీంతో అండి 1.5 అండి, సారీ. ఇలా వేసుకొని పైనుంచి నేను కర్రీ లీఫ్ వేసుకుంటున్నాను. కర్రీ లీఫ్ వేసుకున్న తర్వాత సాజీరా, జీలకర్ర 2 ఉంటాయి కదా, రెండింటిని ఇందులో వేసేస్తున్నానండి. మీరైతే ఇంట్లో ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు వెజిటేబుల్స్ని కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసుకుని మిర్చి, బీన్స్, బొబ్బరికాయ, టమాటా అండి నాకు సరిపోయాయి. నా దగ్గర వెజిటేబుల్స్ ఇవే ఉన్నాయి. అలా వేసిన తర్వాత ఆయిల్లో బిర్యానీ ఆకు వేసుకున్నాను. ఆ తర్వాత మిర్చి వేసేసానండి. ఇప్పుడు 2 మిర్చి అయితే సరిపోయాయండి నాకు. సో మిర్చి వేసేసిన తర్వాత బీన్స్ అండి, బీన్స్ కూడా వేసేసాను. ఇలా వేసుకోండి, చాలా బాగుంటుంది. వెజిటేబుల్స్ చాలా హెల్త్కి చాలా మంచిది. సో మీరు ఇంట్లో ట్రై చేయండి. డెఫినెట్గా కుక్కర్లో 2 విజిల్స్లో కంప్లీట్ అవుతుంది. సో ఇలా చేసిన తర్వాత బొబ్బరికాయలండి మా సైడ్ ఈ కలర్లో ఉంటాయి. మీ సైడ్ ఏ కలర్లో ఉంటాయో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ఇలా వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దూరగా 4 సైడ్స్ అండి కలుపుతూ డీప్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో వాటిని. అలా చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బ్రింజల్స్ని కట్ చేసుకున్నానండి. ఒక 3 బ్రింజల్స్ని కట్ చేసి అదే ఆయిల్లో 3 బ్రింజల్స్ని వేసేసానండి. ఇలా వేసుకోవాలండి. బ్రింజల్స్ చాలా కుక్ అవుతాయండి. అవి కూడా మనం కట్ చేసిన సైజులో ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయంటే నో అండి. ఇవి చాలా బాగా కుక్ అవుతాయి, చాలా బాగా వస్తుందండి. మనకు రైస్లో బ్రింజల్ ఫ్లేవర్ కలిస్తే కూడా సూపర్ అండి, చాలా బాగుంటుంది. సో ఇలా కలిపేసానండి నేను. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1 స్పూన్ అయితే సరిపోయింది నాకు. సో 1 స్పూన్ అయితే వేసేసాను. ఇప్పుడు ఇలా వేసుకోండి, చాలా బాగుంటుందండి. ఇలా వేసి దూరగా వాటిని వేగనివ్వాలండి. స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత అది మాడిపోతే బాగుండదు కదా, సో నేను సిమ్లో పెట్టుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా చేసుకొని కొంచెం బాగా వేగనివ్వాలండి, అది కుక్ అవ్వాలి కదా కొంచెం. సో ఇలా కలిపేసానండి. పైనుంచి 1 స్పూన్ అది హాఫ్ అండి, నాకు హాఫ్ టమాటో సరిపోయింది. సో నేను టమాటో వేసేసాను. టమాటో వేసిన తర్వాత 4 సైడ్స్ అండి వెజిటేబుల్స్ అనేటివి బాగా కుక్ అవ్వాలి. నాకు అయితే ఇక్కడ 2 స్పూన్స్ అండి, 2 స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను. ఇలా 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి. నా రైస్కి నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు కారం సరిపోయింది. 1 స్పూన్ అండి ధనియా పౌడర్ అండి, ఇది వేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ గరం మసాలా అండి, ఇది గరం మసాలా కూడా వేసేసాను. ఇలా వేసుకున్న తర్వాత 1.5 స్పూన్ అయితే సరిపోయిందండి పసుపు. నాకు 1.5 స్పూన్ అయితే వేసేసానండి. మీరు కూడా మీకు ఎంత పడుతుందో అంత వేసుకోండి, రైస్ క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చండి. తర్వాత బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది వేసేసానండి. చికెన్ మసాలా కూడా అంటారు దీన్ని, ఇది కూడా వేసేసాను. ఇలా వేసేయాలండి. పైనుంచి మళ్ళీ మనకు సాల్ట్ అండి, ఎందుకంటే మనం వెజ్ పులావ్ చేస్తున్నాం కాబట్టి రైస్కి కూడా సాల్ట్ అవసరం కదా. నాకైతే 1 స్పూన్ సాల్ట్ అయితే సరిపోయింది. సో ఇలా వేసేసాక మొత్తం కలుపుకోవాలండి. చూసారా, ఇలా అవుతుంది ఫైనల్గా. ఇలా వచ్చిన తర్వాత మనం రైస్ని, నార్మల్ రైస్ కదా మన ఇంట్లో ఉన్న బియ్యంతోటేనండి, నేను ఇక్కడ బాస్మతి యూజ్ చేయట్లేదు. సో ఇలా బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగేసిన తర్వాత అది కుక్ అయిన వెజిటేబుల్స్లో ఈ రైస్ని వేసేసాను. ఇప్పుడు ఇలా వేసుకోవాలండి. ఈ వేసేసిన తర్వాత ఆ రైస్ని కొంచెం ఆయిల్లోనే కుక్ అవ్వనివ్వాలి, అంతసేపు అని కాదు. ఆ వెజిటేబుల్స్ అన్నీ రైస్కి పట్టాలి. సో మనం కలిపేయాలండి, ఇలా కలిపేయాలి. సో 4 సైడ్స్ అండి బాగా కుక్ అవ్వాలి కదా. అది అయిన తర్వాత నాకైతే ఒక 1 గ్లాస్ అండి, 1 ఆర్ 1.5 గ్లాస్ సరిపోయింది. సో 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇలా వేసుకోవాలండి. చూసారా, ఇలా వస్తుంది. నాకైతే 1.5 సరిపోయింది. నేను ఇలా వేసుకొని పైనుంచి కొత్తిమీర వేసుకుంటున్నానండి. సో ఇలా వేసుకోవాలి. పైనుంచి ఇలా వేసేసాను. వేసేసి కుక్కర్లో చేస్తున్నాం కదా మనం పులావ్ అనేది, కుక్కర్లో వేసేసాను. 2 విజిల్స్లో కుక్ అయిపోతుంది. 2 విజిల్సేనండి కుక్కర్లో. ఇలా వేసేసిన తర్వాత చూసారా, ఇలా కుక్ అయింది. ఇప్పుడు నేను గరిటెతోటి దీన్ని మొత్తం కలపాలి కదా వెజిటేబుల్స్ని, పైన తేలుతాయండి అవి. చూసారా, ఇలా వస్తుంది. ఫైనల్గా తీసి చూస్తే నాకైతే వెజ్ పులావ్ ఇలా అయిందండి. ఆనియన్స్, కుకుంబర్ ఇవన్నీ పెట్టి చూసాను, చాలా బాగుంది.